అది నా భరోసా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఉండే మీరంతా కూడా పలమనేరులో మేము ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని అందులో నేను గాని జనసేన గాని బీజేపీ గాని కలిశాం. ఇది మా స్వార్థం కోసం కాదు. దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా ఆలోచన ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అది జరగాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఒక దుర్మార్గుడి పాలన, ఒక అహంకారి పాలన, ఒక విధ్వంసం చేసే వ్యక్తి పాలన, ఒక అవినీతిపరుడు పాలన, ఒక సైకో పాలన వల్ల మీరెంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. మీ జీవితంలో అవకాశాలు కూడా కోల్పోయారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని స్థితికి వచ్చాం. అభివృద్ధి ఆగిపోయింది, సంపద నిలిచిపోయింది, ఆదాయం తగ్గిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ సుజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలి. ఆ ఆలోచనతోనే ఈ 3 పార్టీలు కలిసి మీ ముందుకు వస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారం కోసం కాదు, నేను చూడని అధికారం లేదు. ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని, 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిని. నా ఆలోచన అది కాదు. నన్ను ఆదరించిన మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని ఏకైక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. మీ ఆశీస్సులు కోరుతున్నాం. ఆశీస్సులు ఇస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా చేయాలి. ఎవరైతే మైనారిటీ సోదరులకు చెప్తున్నాం, నేను రాజకీయాలు 45 ఏళ్లు ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లు ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. 5 సంవత్సరాలు కేంద్రంలో అన్ని బిల్లులు సపోర్ట్ చేసి ఇప్పుడు నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ రోజు మైనారిటీలకు ఏం హామీ ఇచ్చావు? ఈరోజు హామీని నిలబెట్టుకున్నావా? నువ్వు బిల్లులన్నీ సపోర్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర అవసరం కోసం మేము ఎన్డీఏలో కలిస్తే మమ్మల్ని విమర్శించే హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి, ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు. అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన. ఈరోజు ఉర్దూ 2వ భాష గాని, అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీలు గాని, ఇంకో పక్క షాదీ ఖానాలు గాని, దుకాన్ మకాన్ గాని, దుల్హాన్ లాంటి పథకం గాని, రంజాన్ తోఫా గాని, ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ సోదరులకి ఏమి అమలు చేయలేదు. బీసీలకు ఏ పథకం లేదు, ఎస్సీలకు ఏ పథకం లేదు. కడాన ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలను నాశనం చేసిన పార్టీ. భూములు కబ్జా చేసి దిక్కులేని పరిస్థితిలో సుబ్బారావు అనే వ్యక్తి ఒంటిమిట్లో కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి పార్టీ మీరు ఆలోచించండి. అబ్దుల్ సలీం నంద్యాలలో వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. 4 భార్య భర్త 2 పిల్లలు బలవంత మరణం చేసుకున్నారు. అన్నెందుకు ఈ పలమనేరులోనే సవాలు విసురుతున్నా. ఇప్పటికి కూడా నా కళ్ళ ముందర కనపడుస్తా ఉంది, నా మైండ్ లో ఉంది. మిస్బా చరిత్ర మీకు తెలుసు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలుసంటే చేలపైకి ఎత్తండి. ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ ఉందా, పలమనేరులో ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి వీలు లేదా? బాగా కష్టపడి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి వీలు లేదా? దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని వేధించి 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 చదువుకోకుండా చేసి కడాన నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని
ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు మీరు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతను ఈ ఊర్లో ఏం చేశాడు? అమర్నాథ్ రెడ్డిపై చెప్పాడు మేము సహకరిస్తామని, ముందుకు వచ్చారు, ఆదుకున్నాడు. వీడు పోయి చెప్పారు నిన్ను కావాలని మేమన్నీ చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మర్చిపోయి వాళ్ళు చెప్పింది వింటే మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అతను ఇక్కడ లేడు పాపం. ఉన్న ఊర్లో ఒకప్పుడు పూలు అమ్ముకొని ఇప్పుడు కట్టెలు అమ్ముకునే పరిస్థితి వస్తే ఆ బాధ భరించలేక నేరుగా పుంగనూరుకి వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏది జరిగిందో అదే మీ అందరికీ జరుగుతుంది.